వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఫిట్స్ ప్రాణాంతకం కాకపోయినా ఆ సమస్య ఉన్న వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు భయంగానే ఉంటుంది. ఎప్పుడు ఆ ఎపిసోడ్కి గురవుతారో అని ప్రయాణాలు చేయాలన్నా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఫిట్స్ జీవితాంతం వేధించే సమస్య అని కూడా బాధపడుతుంటారు. అయితే నవేడేస్ ఫిట్స్కి మూర్ఛ వ్యాధికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్లో కొత్తదనాలు చోటు చేసుకున్నాయని, మందులతో చాలా వరకు నయం చేయగలుగుతున్నారని, ఒక్కొక్కసారి సర్జరీ లాంటివి కూడా అవసరం ఉంటుంటాయని, ఫిట్స్లో రకాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలేంటి, ఈ వివరాలు అందించడానికి సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ది షో సార్. వెల్కమ్. ఫిట్స్ అంటే అసలు మీరు ఎలాంటి కండిషన్ని ఫిట్స్ అంటుంటారు? అంటే ఫిట్స్ అనేవి మనకు ముఖ్యంగా ఈ బ్రెయిన్లో సడన్ ఆన్సెట్ ఆఫ్ బర్స్ట్ ఆఫ్ సీజర్స్ అంటాం. బర్స్ట్ ఆఫ్ ఎపిలెప్సిక్ యాక్టివిటీస్ రావడం వల్ల వచ్చే వాటిని మనం ఫిట్స్ అంటాము. ఈ ఫిట్స్ అనేది జనరలీ ఏంటంటే మనకు కామన్గా మనం చూసే ఫిట్స్ అంటే జనరలైజ్డ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్ అంటాం. అంటే జనరల్గా మనము కాలు చేతులు కొట్టుకుంటూ ఉండడము, కళ్ళు పైకి తేలేస్తూ ఉండడము, నోట్లో నుంచి నురుగు రావడము, ఇటువంటివి మనం కామన్గా చూసే ఫిట్స్ అనమాట. కానీ ఇట్లా ఫిట్స్ అనేవి ఇది ఒక రకంగానే కాదు, చాలా వెరైటీస్లో కూడా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అది చాలా సటిల్గా అంటే చాలా తక్కువగా జస్ట్ మాట్లాడుతూ సగం సేపు కొంచెం ఉన్నట్టుండి ఆగిపోవడము, రెస్పాన్స్ లేకపోవడము, ఇటువంటివి కూడా వస్తుంటాయి. వీటిని మనం ఆబ్సెంట్ సీజర్స్ అంటుంటాం. లేదా ఒక్కొక్కసారి చిన్నగా చేయి షేక్ అవుతూ ఉండడము, లేదా కాల్ షేక్ అవ్వడము, కొద్దిసేపు హ్యాండ్ కానీ లెగ్ కానీ కొంచెం టైట్ అవ్వడము, ఇలా కూడా వచ్చి జస్ట్ ఫ్యూ సెకండ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. వీటిని మనం ఫోకల్ సీజర్స్ అంటుంటాం. ఇలా వేరియస్ టైప్స్లో మనకి సీజర్స్ అనేటివి ప్రజెంట్ అవుతుంటాయి, ఫిట్స్ అనేటివి ప్రజెంట్ అవుతుంటాయి. కాకపోతే ఇవి కామన్గా మనం చూసే ఫిట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. కాబట్టి ఫిట్స్ ఫస్ట్ రికగ్నైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేసి ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ రికవరీ ఉంటుంది, చాలా తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ అంటే 60% ఫిట్స్ మనకు మందులతోనే తగ్గే అవకాశం ఉంటుందండి. ఫిట్స్ కొంతవరకు వంశపారంపర్యం అనుకుంటూ ఉంటారు, అది నిజమేనా? అంటే ఈ ఫిట్స్లో కొన్ని రకాలు, ముఖ్యంగా మనకు సిండ్రోమ్స్ అంటాం, ఎపిలెప్టిక్ సిండ్రోమ్స్ కావచ్చు, కొన్ని ఇవి వంశపారంపర్యంగా కూడా వస్తుంటాయి. ముఖ్యంగా సోడియం ఛానల్స్ అని, పొటాషియం ఛానల్స్ అని, బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదా గ్లూటమేట్ రిసెప్టార్స్ అని కానీ, ఇటువంటి రిసెప్టార్స్లో కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఇవి వంశపారంపర్యంగా కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో అంటే పిల్లల్లో మొదలవుతుంటుంది. కామన్గా అడాల్సెన్స్ ఏజ్లో వచ్చేసి మనం కామన్గా చూసేటివి ఏంటంటే మయోక్లోనిక్, జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సిస్ అంటాం, జువెనైల్ ఆబ్సెన్స్ ఎపిలెప్సిస్ అంటాం. అంటే సడన్గా ఉన్నట్లుండి జర్క్స్ వస్తూ ఉండడము, పడుకునే ముందు లేదా పడుకొని లేచిన తర్వాత అర్లీ మార్నింగ్స్ వస్తూ ఉండడం, సడన్గా చేతిలో ఉండేట్టు పడిపోతూ ఉండడము, ఇటువంటివి ఉన్నవాళ్ళు, లేదా సడన్గా మాట్లాడుతూ ఆగిపోతూ ఉండడము, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా తెలియకుండా ఒక ఫ్యూ ల్యాప్స్ అంటే ఫ్యూ సెకండ్స్ వాళ్ళకి తెలియకుండా, ఇవి క్లస్టర్స్లో వస్తుంటాయి. ఇటువంటివి ఉన్నప్పుడు మనకు జనరలీ ఇవి ఒక్కొక్కసారి మనకు ఫ్యామిలీలో కూడా రన్ అవుతూ ఉన్న ఫిట్స్ అని కూడా గ్రహించాల్సి ఉంటుంది. ఒక కాల్ చేద్దామండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, క్వశ్చన్ అడగండి. మేడం, మా అబ్బాయి 2006 బాను. 2016లో ఒక ఎపిసోడ్ మార్నింగ్ పడుకొని ఉంటే ఇలాగే ఫిట్స్ అటాక్ అయ్యాయి మేడం. దాన్ని ఫోకల్ సీజర్ అని చెప్పారు. ఈజీ చేయించాము, తర్వాత ఎంఆర్ఐ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, మైనర్ ప్రాబ్లమ్ ఏదో ఉన్నట్టుంది అని చెప్పి అక్కడ న్యూరాలజిస్ట్ గారు టెగ్రటాల్ CR200 ఇచ్చారనమాట 2016 డిసెంబర్లో. సో 2 years దాన్ని వాడిన తర్వాత మళ్ళీ అక్కడే పెడియాట్రిషియన్, అంటే ఇది పెడియాట్రిషియన్ రెఫరల్ చూసుకుంటే, అంటే న్యూరాలజిస్ట్ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే వేరే ఆయన దగ్గర ఆయన మామూలుగా సరే చూసి కొంచెం స్కేల్ డౌన్ చేద్దామని చెప్పి స్కేల్ డౌన్ చేశారనమాట. స్కేల్ డౌన్ చేసి ఆపేసాము. అప్పుడు మళ్ళీ 2018లో మళ్ళా సేమ్ ఎపిసోడ్ వచ్చింది సార్. అది జస్ట్ ఇన్స్టెన్స్ వచ్చేసి ఒక less than 10 seconds రైట్ లెగ్ రైట్ హ్యాండ్ కొంచెం షేక్ అవడం, అంటే ఒక రెస్పాన్స్ ఉండదు ఆ 10 seconds. కానీ అబ్జర్వేషన్ అలా 2018లో రిపీట్ ఇమీడియట్ గా విత్ ఇన్ నెక్స్ట్ 1 hour లో కూడా సెకండ్ అటెంప్ట్ మళ్ళా వచ్చిందనమాట. సో మళ్ళా టెగ్రటాల్ CR200 కంప్లీట్ గా స్టార్ట్ చేసాము. వాడుతూ ఉండగా మొన్న 2020 డిసెంబర్లో మార్నింగ్ ఫీవర్ లాగా ఉండింది ఆ రోజు. తర్వాత కొంచెం ఇన్సిడెంట్ చెప్తూ ఉన్నాడు బాబు, కొంచెం కాలు తిమ్మిరిగా ఉందని అన్నట్టు. మళ్ళీ మార్నింగ్ 5 o'clock మళ్ళా వచ్చింది సార్ అది. సో ఇప్పుడు న్యూరాలజిస్ట్ ని ఆయన లాక్సిఫైడ్ ఏదో అది కూడా యాడ్ చేశారు.
అంటే మేము ఒక చోట ఉండడం ట్రాన్స్ఫరబుల్ అవడం వల్ల. సో ప్రస్తుతం నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోకల్ సీజర్ అనేది ఇప్పుడు బాబు వయసు వచ్చేసి 14 years సార్ ఇప్పుడు. సో ఇప్పుడు టెగ్రిటాల్ సిఆర్ 200 తర్వాత డ్రగ్ ఇంకొకటి లాసఫైడ్ ఏదో ఒకటి ఉంది కదా సార్, అది 2 వాడుతున్నాము. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలాంటిది ఇది పగ్గుమొహం పట్టొచ్చా అంటే, లేదంటే లైఫ్ లాంగ్ వాడాలా? దీనికి రీజన్స్ ఏమన్నా సర్జికల్ గా ఏమన్నా అవసరం అంటే? ఇలాగే మేమంటే హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాం. ఓకే అండి. సో మెయిన్గా ఏంటంటే మనకు 60% ఆఫ్ ద సీజర్స్ అనేవి జనరల్లీ మందులతోనే తగ్గిపోతుంది. కాకపోతే ఈ మెడిసిన్స్ అనేవి కూడా, మెడికేషన్స్ అనేది మనకు జనరల్లీ 3 years లేదా 5 years వరకు వాడాల్సి వస్తుంది. ఈ 5 years కానీ మనకు సీజర్ ఫ్రీ ఉంటేనే జనరల్లీ మనము మెడిసిన్స్ని స్కేల్ డౌన్ చేసి స్టాప్ చేయవలసి ఉంటుంది. స్టాప్ చేసే ముందు కూడా కంపల్సరీగా మనకు ఈఈజీ కానీ బ్రెయిన్ మ్యాపింగ్స్ కానీ ఇవి కూడా నార్మల్గా ఉండాలి. అంతేకాకుండా ఎంఆర్ఐ కూడా నార్మల్గా ఉంటేనే మనం జనరల్లీ వీటిని టేపర్ చేసి స్టాప్ చేస్తుంటాం. కాకపోతే మీ సినారియోలో సెకండ్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మెడిసిన్స్ వాడుతుండగా వచ్చింది అన్నారు. ఈ మెడిసిన్స్ వాడుతుండగా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మెడిసిన్స్ చాలా వరకు కొంతమంది డోస్ స్కిప్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వామిటింగ్స్ అవ్వడం వల్ల కానీ మళ్ళీ డోస్ అది కరెక్ట్గా మెడిసిన్ కూడా మనకు రీచ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ మనము అంటే డ్రగ్ కాంప్లియన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. డ్రగ్ కాంప్లియన్స్ ఉన్నా కూడా మనకు ఫిట్స్ వస్తున్నాయంటే దెన్ మనం సెకండ్ డ్రగ్ అనేది యాడ్ చేస్తాం. ఈ సెకండ్ డ్రగ్ యాడ్ చేసిన తర్వాత కూడా ఫిట్స్ ఇంకా తగ్గట్లేదు, ఇంకా రికరెంట్గా వస్తుంది అంటే కరెక్ట్గా డ్రగ్స్ వేసుకుంటున్నా కానీ వస్తుంది అంటే దెన్ అప్పుడు మనము వీటికి మనకు జనరలీ ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా చూడొచ్చు, లేదా సర్జికల్ మెజర్మెంట్స్ కానీ సర్జికల్ థెరపీస్ కానీ చూడొచ్చు. ముఖ్యంగా ఈ సర్జికల్ థెరపీస్లో ఫోకల్ సీజర్స్ ఉండి 2 మెడిసిన్స్ వాడినా కూడా వస్తుంది, రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఉంటే అప్పుడు మాత్రమే మనము ఈ సర్జికల్ మెథడ్స్ అనేటివి జనరల్లీ యూస్ చేస్తూ ఉంటాము. మీ సినారియోలో మీరు 2 సీజర్స్ స్టార్ట్ చేసిన అంటే సెకండ్ లైకోసమైడ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫిట్స్ రాలేదంటున్నారు కాబట్టి జనరల్లీ ఏమి అటువంటి సర్జికల్ మెథడ్స్ కానీ ఏం అవసరం లేదు. అండ్ డైట్ కూడా మీరు కీటోజెనిక్ డైట్ కూడా మెయింటైన్ చేస్తే మంచిది. కీటోజెనిక్ డైట్ అంటే కొంచెము హై ఎనర్జీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేస్తే మంచిది, లైక్ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మనకు హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉండే ఫుడ్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో, ఓకే, నిద్రలో కూడా ఫిట్స్ వస్తాయి అంటారా? నిద్రలో కూడా మనకు కామన్గా నాక్టర్నల్ ఎపిలెప్సీ అంటాము. మోస్ట్ ఆఫ్ ద ఫిట్స్ కొంచెం నైట్ టైమ్సే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ నిద్రలో కూడా సరైన స్లీప్ లేకపోవడము, ఒక్కొక్కసారి ఏదైనా ముఖ్యంగా అడల్ట్స్ ఏజ్లో అయితే కొంచెం ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఇట్లా ఏదైనా ఇంటాక్సికేషన్స్ తీసుకున్నా కూడా, డ్రగ్ అబ్యూస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు ఎక్కువగా ఈ నైట్ టైమ్స్ ఫిట్స్ అనేటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ నైట్ టైం ఫిట్స్ కూడా మనం జనరలీ కొన్ని సపరేట్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అంటే వాల్ప్రోయిట్ కానీ డైవాల్ప్రోయిట్ కానీ ఇటువంటి మెడిసిన్స్ వాడడం ద్వారా మనం దీన్ని యూజువల్ కంట్రోల్ చేసుకోవచ్చు. కాల్ ఇద్దాం. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మూర్తి గారు, మీకు క్వశ్చన్ అడగండి. అది దీని క్లారిటీ ఫిట్స్ గురించి డాక్టర్ గారితో అడుగుతాను. మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి ఫాస్ట్గా మూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు లాస్ట్ 10 years నుంచి ఫిట్స్ ప్రాబ్లం ఉందండి. ఓకే. 10 years నుంచి ఫిట్స్ ప్రాబ్లం ఉంది. ఓకే, మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నా, అయినా కానీ కంటిన్యూ అవుతుందండి. ఓకే అండి. అవునండి. హలో. సో ఈ ఫిట్స్ అనేవి 10 years నుంచి వస్తున్నాయంటే కొన్ని రకమైన ఫిట్స్, ముఖ్యంగా మనకు ఇప్పుడే నేను చెప్పినట్లుగా బ్రెయిన్లో ఏమన్నా కొన్ని అంటే కొన్ని ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ, అంటే పర్టికులర్గా న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటాం, లేదా గ్రాండ్యులోమాస్ కానీ ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా మనకు జనరలీ ఇవి రికరెంట్గా వస్తూ ఉంటాయి. ఇలా రికరెంట్గా వస్తున్న వాళ్ళకి జనరలీ ఫిట్స్ మందులు మనకు 5 years వరకు ఇవి ఫిట్స్ రాకుండా ఉంటేనే స్టాప్ చేయవలసి ఉంటుంది. 5 years వరకు అయితే కంటిన్యూగా వాడవలసి ఉంటుంది. మధ్యలో ఏదైనా మళ్ళీ ఫిట్స్ వచ్చింది అంటే బ్రేక్ త్రూ సీజర్స్ అంటాం. వాటిని బ్రేక్ త్రూ సీజర్స్ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 5 years వరకు కూడా మనం మందులు వాడవలసి వస్తుందండి. ఓకే, ఫిట్స్కి అంటే కొన్ని రకాల ఫిట్స్కి మాత్రం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది అంటారా? ఇంతకుముందు అలా ఉండేది కదా, ఇప్పుడు ఇది తగ్గిందంటారా?
ముఖ్యంగా మనకు ఈ ఫిట్స్ అనేవి ఇప్పుడే మనం అనుకున్నట్లుగా 60% ఫిట్స్ ఎపిలెప్సీస్ అనేవి ట్రీటబుల్ డిసీజెస్. వీటిలో మనకు అంత లైఫ్ లాంగ్ వాడవలసిన అవసరం ఉండదు. జనరల్లీ 3 to 5 years వాడితే మనకు ఇవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. కానీ ఇక రేర్ గ్రూప్ అంటే 40% గ్రూప్లలో ముఖ్యంగా ఈ జెనెటికలీ డిటర్మైన్డ్ కానీ లేదా ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అంటాం. ఈ వీటిలో వచ్చే ఎపిలెప్సీస్కి జనరల్లీ లైఫ్ లాంగ్ కూడా వాడవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకు జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీస్ అనేది సడన్గా జర్క్స్ వస్తుండడము, అవి మామూలుగా 16 వీళ్ళకి జనరల్లీ ఏంటంటే 15 నుంచి 25 years ఏజ్లో గ్రూప్లో మొదలయ్యి అవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సడన్గా జర్క్స్ వస్తుండడము, సడన్గా వస్తువులు పడిపోతుండడము, ఉన్నట్లుంది పెద్ద ఫిట్స్ కూడా రావడం, అంటే టోనిక్ క్లోనిక్ సీజర్స్ అనేటివి కూడా వస్తూ ఉండడము. ఇటువంటి సీజర్స్ ఉన్న వాళ్ళకు లేదా జూనైల్ ఆబ్సెన్స్ ఎపిలెప్సీస్ అంటారంటే సడన్గా మాట్లాడుతూ ఆగిపోతూ ఉండడము, అవి కాకుండా ఇంకా ఏమైనా టోనిక్ క్లోనిక్ సీజర్స్ కూడా వస్తుండడం, ఇటువంటి ఫిట్స్ వచ్చే వాళ్ళలో జనరల్లీ మనం లైఫ్ లాంగ్ కూడా ఈ మందులు వాడవలసి ఉంటుందండి. ఎపిలెప్సిక్ కానీ సీజర్స్ కానీ ఎప్పుడు సర్జరీ? వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సీజర్స్ లేదా ఎపిలెప్సీ, ఈ సమస్యకు ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, సర్జరీ ఎప్పుడు అవసరం, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. నా పేరు రామ్మోహన్ రావు అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకేనండి ఫిట్స్ వస్తాయి. ఓకే అండి. అలా ఎలా జరిగిందంటే అండి, 8 years బ్యాక్ ఒకసారి మెట్ల మీద నడుస్తూ కింద జారానండి. అది తల నేలక తగిలింది. ఓకే. ఒక చిన్న వెరలా వచ్చిందని చెప్పి ఒక చిన్న కుట్టేశారండి డాక్టర్. ఓకే అండి. ఆ కుట్టేసినప్పుడు ఏమంటే ఒక బ్లడ్ డ్రాప్ ఒకటి లోపలికి పడిందంట. ఓకే అండి. అది ఒక నరానికి దగ్గరగా పడిందమ్మా, అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఆటోమేటిక్ కరిగిపోతుందండి. ఒక సంవత్సరం పాటు టాబ్లెట్ వేసుకుని సరిపోతుందని టాబ్లెట్ ఇచ్చారండి. ఓకే అండి. ఒక కంటిన్యూ చేశానండి. నాకు మొదటి 3 సంవత్సరాలు ఏం లేదు, ఫిట్ అంటే ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది. ఓకే. ఆఫ్టర్ 3 years ఒకసారి ఎందుకో ఆటోలో ప్రయాణం చేస్తున్నట్టు ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో నా రాడ్ ఒత్తుకుందండి అట్లా. ఓకే అండి. కొంత బిగిన్ స్టార్ట్ అండి నెక్స్ట్. అప్పటి నుంచి అర్థం కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ ఇచ్చాను. చాలా అలా చెప్పారు, మీకు ప్రాబ్లం లేదు, చాలా చిన్నగానేనమ్మా, ఈజీగా జరిగిపోయేది, మళ్ళీ అక్కడ తగలటం వల్ల లేదైనట్టుంది, అది మళ్ళీ అదే టాబ్లెట్స్ కంటిన్యూ చేయమన్నారండి. చేశానండి. ఓకే అండి. తర్వాత 6 months వాళ్ళు మళ్ళీ వస్తే డాక్టర్ అంటే పవర్గా పెంచాలని చెప్పి లీఫిల్ వైన్ అని టాబ్లెట్స్ ఇచ్చారండి. ఓకే అండి. లీఫిల్ వైన్ చూపించి అప్పటి నుంచి ఫిట్స్ రావడం మానేసాను. రావట్లేదు, యాక్చువల్గా ఇప్పుడు రావండి నాకు. ఓకే. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఒక నెల 15 రోజులు గ్యాప్ తర్వాత జలదరిచ్చినట్టుగా వస్తుందండి. అది ఫుడ్ ప్రాబ్లం వల్ల దేని వల్ల తెలియదు మరి. ఓకే. సో ఈ జలదరిపు అనేది మీకు నిద్రలోనే వస్తుందండి? లీఫిల్ వైన్ అని చేస్తారండి. ఓకే. సో జనరల్లీ ఆగిపోతాయండి ఫిట్స్. ఓకే. లేదంటే కొంచెం ఎక్కువ భయం పెడితే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ ఉంది, అది గుంటూరే కదండి, ఇంకా హాస్పిటల్ తీసుకొస్తారండి. ఓకే. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఒక ఇంజక్షన్ ఎక్కిస్తారు సలైన్ నుంచి. సో జనరల్లీ ఏంటంటే మనకి దీన్ని స్కార్ ఎపిలెప్సీ అంటాము. స్కార్ ఎపిలెప్సీ అంటే ఒక్కోసారి ఏదైనా హెడ్ ఇంజరీస్ జరిగినప్పుడు ఓకే అండి, డాక్టర్ గారు చెప్తున్నారు, వినండి. ఏదైనా హెడ్ ఇంజరీస్ జరిగినప్పుడు జనరల్లీ మనకి ఏంటంటే బ్రెయిన్లో కొంచెం గ్లయోసిస్ అంటాం, అంటే ఒక బ్రెయిన్ పార్ట్ ఆ చిన్న న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఏరియా నుంచి మనకు జనరల్లీ ఎపిలెప్సీ అనేది వస్తూ ఉంటుంది, ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటినే మనము స్కార్ ఎపిలెప్సీ అంటుంటాం. ఈ స్కార్ ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మెడిసిన్స్ రెగ్యులర్గా వాడవలసి ఉంటుంది. మీరు అన్నట్లుగా ఈ చిన్న జర్క్స్ వస్తుంటాయి లెవెట్రిసిటమ్ వాడినా కూడా అంటున్నారు. ఈ జర్క్స్ అనేవి జనరల్లీ ఒక్కొక్కసారి నార్మల్ స్లీప్లో అంటే నిద్రలో వస్తుంది, నిద్ర వెళ్ళేటప్పుడు వస్తుంది, లేదా నిద్ర లేస్తున్నప్పుడు వస్తుంది. ఇలా ఉంటే అవి జనరల్లీ మయోక్లోనిక్ బినైన్ మయోక్లోనిక్ స్లీప్ జర్క్స్ అంటారు. వాటికి మనం అవి సీజర్స్గా కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. అలా కాకుండా మార్నింగ్ టైమ్స్ కూడా మీకు ఏదైనా జర్క్స్ వస్తున్నాయి, వస్తువులు కూడా పడిపోతున్నాయి, అలా ఏదైనా ఉంటే అది ప్రాపర్ సీజరా కాదని కనుక్కునేదానికి మనం ఒక వీడియో ఈజీ అంటాం. వీడియో ఈజీ అంటే మనకు బ్రెయిన్ మీద ఎలక్ట్రోడ్స్ అనేది పెట్టి మనం బ్రెయిన్ నుంచి ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ని కలెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం వీడియో అంటే కెమెరా ద్వారా మనము కరెక్ట్గా జర్క్స్ వచ్చినప్పుడు మనకు బ్రెయిన్లో యాక్టివిటీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అని చూడడం ద్వారా ఇది ఫిట్సా కాదా అని మనము నిర్ధారించవచ్చు. అలా నిర్ధారించడం ద్వారా దానికి తగ్గట్టుగా మళ్ళీ మెడిసిన్స్ అవకాశం, ఇంకేమైనా డోస్ పెంచాలా లేదా అనదర్ డ్రగ్ ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటుందా అనేది మనము డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. కాల్ చేద్దామండి. హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను చెన్నై నుంచి కళావతి మాట్లాడుతున్నానండి. చెప్పండి కళావతి గారు, మీకు వస్తున్న అడగండి డాక్టర్ గారు. డాక్టర్ గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నాకు వచ్చి
ఒక 13-14 సంవత్సరాల నుంచి ఫిట్స్ ఉంది సార్. ఓకే అండి. ఇప్పుడు వచ్చి ఒక 7 years నుంచి రావట్లేదు నాకు. ఓకే అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, చెన్నై GH లో. ఓకే అండి. ఇప్పుడు ఒక 7 years నుంచి రాకపోతే మాత్రలు స్టాప్ చేస్తామని చెప్పి పోయిన నెలలోనే స్టాప్ చేశారండి. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మానేస్తే తిరిగి నాకు టెన్షన్లో ఏమన్నా వస్తుందనే భయంగా ఉంది. తిరిగి వస్తే వాళ్ళు తిరిగి టాబ్లెట్ వాడాలి అని చెప్పారండి వాళ్ళు, డాక్టర్ గారు. ఓకే అండి. మాదిరి ఏమన్నా తిరిగి వస్తుందని భయం. ఓకే. థైరాయిడ్ ఆపరేషన్ వేరే చేయించుకున్నాను నేను. ఓకే అండి. సో ఇప్పుడు పర్వాలేదండి. అయితే ఫిట్స్ ఒక 7 years నుంచి రాలేదు. ఓకే అండి. సో జనరల్లీ పాప పెళ్లి పెట్టుకున్నానండి, ఆ టెన్షన్ లో ఏమైనా వస్తుందనే భయంతో ఒక 10 రోజులు వేసుకుందామని వేసుకుంటున్నాను. తిరిగి ఆఫ్ చేసిన తర్వాత వస్తుందని భయంగా ఉందండి. జనరల్లీ మనకు ఈ ఎపిలెప్సీ మెడిసిన్స్ అనేటివి అలా వాడకూడదమ్మా. సో ఎప్పుడంటే అప్పుడు మనకు వస్తుందేమో అన్న భయంతో మళ్ళీ వేసుకుని సడన్గా ఆపినా కూడా ఒక్కొక్కసారి ఈ ఫిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో మెడిసిన్స్ అనేవి పర్టికులర్గా డాక్టర్కి సంప్రదించి డాక్టర్ నుంచి సలహా తీసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి. జనరల్లీ మీకు 7 years నుంచి రాలేదన్నారు మీ సినారియోలో. 7 years తర్వాత అంటే ఈజీ కానీ ఎంఆర్ఐ కానీ ఈ రెండు కూడా నార్మల్గా ఉంది, మీకు ఎంఆర్ఐలో ఎటువంటి లీషన్స్ కానీ ఎటువంటి ఎపిలెప్టిక్ యాక్టివిటీస్ కానీ ఈజీలో లేకపోతే స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా వస్తే వాడాల్సి ఉంటుంది. అంతేగాని వస్తుందేమో అని ముందు నుంచే మందులు వాడడం కూడా తప్పే అండి. అలా వాడడం ద్వారా ఒక్కొక్కసారి అంటే ఈ మెడిసిన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా మళ్ళీ మీరు బాధపడాల్సి ఉంటుంది. అండ్ మీరు వస్తుందేమైనా భయంతో మీరంతకు మీరుగా కూడా మందులు స్టార్ట్ చేయడం అనేది మంచిది కాదు. అండ్ స్టాప్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇవి మెడిసిన్స్ అనేవి సడన్గా స్టాప్ చేయకూడదు. సడన్గా స్టాప్ చేసినా కూడా సీజర్ యాక్టివిటీని ఇవి మళ్ళీ ప్రొవోక్ చేసే అవకాశం ఉంటుంది, దానివల్ల మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ స్టాప్ చేసే ముందు ప్రాపర్గా దాన్ని తగ్గించుకుంటూ వచ్చి స్టాప్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఒకసారి మీ న్యూరాలజిస్ట్ని కలిసి దానికి మళ్ళీ ఈజీ అవన్నీ చూసుకొని నార్మల్గా ఉంటే స్టాప్ చేసుకోవచ్చండి. సరిత గారు కోరుతుంది. సరిత గారు నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మా బాబుకు 4 years ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చిందండి, బాగా ఫీవర్ వచ్చి. ఓకే అండి. అయితే 7 years దాకా మెడిసిన్ వాడినాము. ఓకే. వాడాక ఏమైంది, డాక్టర్ బంద్ చేయమని చెప్పిండు మందులు. ఓకే అండి. బంద్ చేశాక మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వచ్చాయి ఫిట్స్లు. ఓకే అండి. ఇంకా ఇప్పుడు మందులు వాడుతున్నాము. ఎందుకు మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ ఇలా రావడం ఎందుకని. సో జనరల్లీ ఏంటంటే అందుకే మనం ఈ ఫిట్స్ స్టాప్ చేసే ముందు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి. అంటే ఈ ఫిట్స్కి ఏదైనా ఫోకస్ ఉందా బ్రెయిన్లో అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. జనరల్లీ మీరు మీ విషయంలో ఒక్కసారి సీజర్ వచ్చిందన్నారు, అది కూడా జ్వరంలో వచ్చింది అంటున్నారు. జనరల్లీ ఈ ఫీవర్లో వచ్చే ఫిట్స్ అనేవి జనరల్లీ మనం ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. ఈ ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఫెబ్రైల్ సీజర్స్ ఉన్నప్పుడు ఈజీ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాం. అవి నార్మల్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. అవి 6 years వరకే వస్తుంటాయి. కానీ 6 years తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటున్నారు మీరు. అంటే వస్తుంది అంటే జనరల్లీ ఏదైనా బ్రెయిన్లో ఎపిలెప్టిక్ ఫోకస్ ఏమన్నా ఉందా అంటే అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎంఆర్ఐ కానీ ఫంక్షనల్ ఎంఆర్ఐస్ కానీ అండ్ వీడియో ఈజీ ఇటువంటివి చేయడం ద్వారా మనకు ఎగ్జాక్ట్గా ఇది ఏ ఫోకస్ నుంచి వస్తుంది, ఎందువల్ల వస్తుంది అని గ్రహించడం ద్వారా మనము దీనికి బట్టి మళ్ళీ మెడిసిన్స్ ఎన్ని ఇయర్స్ వాడాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనం డిటర్మైన్ చేయొచ్చండి. సో దీనికి సంబంధించి మీరు ఒకసారి వీడియో ఒకసారి చేయిస్తే మంచిదండి. మూర్ఛ సమస్యకు ఎప్పుడు సర్జరీతో ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ముఖ్యంగా ఈ మూర్ఛ సమస్య అనేది ఫిట్స్ అనేవి జనరల్లీ చాలా వరకు ట్రీటబుల్ డిసీజెస్. ఏవైతే రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటాం. రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటే 2 లేదా 3 డ్రగ్స్ వాడుతున్నా కూడా ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోతే దానివల్ల వాళ్ళకు అంటే ముఖ్యంగా సోషల్ లైఫ్ అంటే ఎక్కువ పడుతూ ఉండడము, హెడ్ ఇంజరీస్ అవుతూ ఉండడము, లేదా కాగ్నిటివ్గా కానీ అంటే తెలివితేటలు తగ్గిపోతుండడం, డెవలప్మెంట్ తగ్గిపోతుండము పిల్లల్లో అయితే ఇలాంటివి ఉన్న వాళ్ళకు ముఖ్యంగా మనము ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేటివి కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ ఎపిలెప్సీ సర్జరీస్ చేసే ముందు కూడా మనకు ముఖ్యంగా ఈ ఎపిలెప్టిక్ ఫోకస్ ఎక్కడ ఉందనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఎపిలెప్టిక్ సర్జరీస్ అనేది ఓన్లీ బ్రెయిన్లో ఒక్క పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో నుంచి ఫిట్స్ వస్తున్నాయి అంటే వీటి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎపిలెప్టిక్ ఫోకస్ అనేది కనుక్కునేదానికి మనకు ముఖ్యంగా చాలా ప్రీ ఆపరేటివ్గా కొన్ని మెథడ్స్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈజీ అంటాము.
వీడియో ఈజీ అంటే కొన్ని ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ మీద పెట్టి మన కెమెరా పెట్టి వాటిని ఫిట్స్ వస్తున్నప్పుడు బ్రెయిన్లో ఏ పార్ట్ నుంచి ఈ ఎపిలెప్టిక్ అనేది డిశ్చార్జెస్ వస్తున్నాయి అనేది మనం చూసి దాన్ని రికగ్నైజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత దాన్ని ఫంక్షనల్ ఎంఆర్ఐస్ అంటాం. అంటే పెట్ స్కాన్ కానీ స్పెక్ట్ స్కాన్ కానీ చేస్తూ ఉంటాం. ఈ పెట్ స్కాన్ అనేది బ్రెయిన్ ఫంక్షన్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక నాన్ సీజర్ టైంలో అంటే ఫిట్స్ లేని టైంలో వాటి బ్రెయిన్లో ఎక్కడి నుంచి వస్తుందని గ్రహిస్తూ ఉంటాము. స్పెక్ట్ స్కాన్ అనేది డ్యూరింగ్ ద సీజర్ అంటే ఫిట్స్ వస్తున్నప్పుడు ఏ ఏరియాలో బ్రెయిన్ యాక్టివిటీ బ్లడ్ ఫ్లో ఎక్కడ ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మనం ఈ ఫోకస్ని రికగ్నైజ్ చేయవలసి ఉంటుంది. ఇలా రికగ్నైజ్ చేసిన తర్వాత ఈ ఫోకస్ అనేది ఈ ఎపిలెప్టిక్ ఫోకస్ అనేది ఎలక్వెంట్ కార్టెక్స్లో ఉందా లేదా అని చూస్తాం. అంటే అదే బ్రెయిన్లో యాక్టివిటీస్లో లాంగ్వేజ్ ఫంక్షన్స్ కానీ మనకు మెయిన్గా కావాల్సిన లాంగ్వేజ్ ఫంక్షన్స్ కానీ కాగ్నిటివ్ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనేది కూడా మనము రికగ్నైజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆ ఎపిలెప్టిక్ ఫోకస్ అనేది సర్జరీస్ ద్వారా మనము రిమూవ్ చేస్తూ ఉంటాము. వీటిని మనం రిసెక్టివ్ సర్జరీస్ అంటాం. కామన్గా మనం రిసెక్టివ్ సర్జరీస్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము. రిసెక్టివ్ సర్జరీస్ తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్గా మనకు లేజర్ ఇండ్యూస్డ్ థర్మల్ థెరపీ అని వస్తుంది. అంటే సర్జరీ కాకుండా లేజర్ ద్వారా కూడా దాన్ని అబ్లేట్ చేయడం ఎపిలెప్టిక్ ఫోకస్ని, ఇది ఒకటి. రెండు, ఇంకా కార్పస్ కెలసాటమీ అంటాం. అంటే మనకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు బ్రెయిన్స్ ఉంటాయి. రెండు బ్రెయిన్స్ని కలెక్ట్ చేసే ట్రాక్స్ని కట్ చేయడం. అంటే వీటిని కట్ చేయడం ద్వారా ఫిట్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేయడం. ఇటువంటి హెమిస్పెరెక్టమీ అంటాం. అంటే బ్రెయిన్స్ కూడా రిమూవ్ చేయడం, ఏ పార్ట్ అయితే ఉందో ఆ బ్రెయిన్ పూర్తిగా రిమూవ్ చేయడం. ఇవి ముఖ్యంగా ఎపిలెప్టిక్ సిండ్రోమ్స్లో చేస్తూ ఉంటాం. ఇలాంటి డిఫరెంట్ సర్జరీస్ అనేవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయండి. ఫిట్స్కి అంటే కొంచెం ఇంటెన్స్గా గురయ్యే వాళ్ళకి కొన్ని రకాల భయాలు ఉంటాయండి. ఎప్పుడైనా దానివల్ల డిజేబిలిటీ ఏమన్నా వస్తుందా, ఎప్పుడైనా ఫ్యాటల్ మరణం సంభవించడం ఏమన్నా జరుగుతుందా అన్న భయాలు కూడా ఉంటుంటాయి. అలాంటివి జరుగుతాయి అంటారా? ముఖ్యంగా మనకు ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళకి అంటే మరీ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీస్ కొంచెం ఎక్కువగా ఫిట్స్ ఉన్న వాళ్ళలో సూడెప్ అంటాం. అంటే ఈ సీజర్స్ వచ్చి చనిపోతూ ఉంటారనమాట. సడన్ డెత్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది ఒక కామన్ కండిషన్ మనం గమనిస్తూ ఉంటాము. ఇది కాకుండా ఇంకా కొన్నిసార్లు ఈ టోనిక్ క్లోనిక్ సీజర్స్ వెరైటీలో, అంటే టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటే ఎక్కువగా గట్టిగా కాలు చేతులు కొట్టుకుంటూ ఉండడము ఇలాంటివి. అవి జనరల్లీ మనకు ఇవి ఫ్యూ సెకండ్సే వస్తుంటాయి, లేదా మ్యాక్సిమం 5 మినిట్స్ దాటి ఇలా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే దానివల్ల కూడా ఒక్కోసారి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మనకు డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇక కొన్నిసార్లు సడన్గా టోనిక్ సీజర్స్ కానీ ఏ టోనిక్ సీజర్స్ అని కానీ ఈ సీజర్స్ వచ్చినప్పుడు సడన్గా రోడ్ మీద ట్రావెల్ చేస్తూ పడిపోవడము, లేదా స్విమ్మింగ్ చేస్తూ ఫిట్స్ రావడం వల్ల చనిపోవడము, లేదా బైక్స్ రైడ్స్ చేస్తూ పడిపోవడం, యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, ఇటువంటి వాటి ద్వారా కూడా మనకు ఈ ఫిట్స్ ద్వారా మనకు డెత్స్ అనేవి జరుగుతుంటాయి. కాబట్టి ఫిట్స్ని కూడా మనం రికగ్నైజ్ చేయడము, వాటిని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. ఫిట్స్లో ఎన్నో రకాలు ఉంటాయని, సిమ్టమ్స్ కూడా మారుతూ ఉంటాయని, అయితే ఫిట్స్ని ఎంత త్వరగా ట్రీట్ చేస్తే అంత మంచిదని, మెడిసిన్స్లో ఎన్నో రకాల కొత్తదనాలు రావడమే కాకుండా అవసరమైతే సర్జరీ కూడా చేయగలుగుతున్నారని, సర్జరీలో లేజర్ ఇండ్యూస్డ్ థర్మల్ థెరపీ కూడా ఇవ్వగలుగుతున్నారని, ఫిట్స్కి అంటే ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుని డాక్టర్ సలహా మేరకే మెడిసిన్స్ వాడడం, డిస్కంటిన్యూ ఇలాంటివి చేయడం డాక్టర్ సలహా మేరకు చేస్తేనే మంచిదని సిద్ధార్థ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్.